హలో ఫ్రెండ్స్, ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా కాళ్ళు నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. అంతేకాకుండా పిల్లలు కనుక ఆడుకునేటప్పుడు పడిపోయినట్లయితే వాళ్ళకి ఎక్కువగా కాళ్ళు చేతులు బెణుకుతూ ఉంటాయి కదా. అంతేకాకుండా మనలో కూడా చాలామంది పని చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఎక్కువగా బరువులు మోసినప్పుడు కానీ అలాంటప్పుడు కూడా కాళ్ళు చేతులు అనేవి చాలా వరకు పట్టేసి నొప్పులు చేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్ నొప్పులు వాపులు బెణుకులు అనేవి తగ్గించుకోవచ్చు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఇలా కొంచెం మందపాటి చపాతీలాగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలాగా పేనాన్ని బోర్లించి పెట్టాలి. తర్వాత దాని మీద మనం తయారు చేసుకున్నాం కదండి ఈ చపాతీ ముద్దని ఇలాగా వేడికి ఉంటుంది కాబట్టి గ్లాస్ తోటి ఇలాగా మొత్తం అంతా కూడా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉండాలండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి చపాతీ ముద్ద అనేది వేడిగా అవుతుంది. తర్వాత రెండో వైపు కూడా మనం ఇలా తిప్పుకున్న తర్వాత ఇదంతా కొంచెం వేడిగా మారుతుందండి. తర్వాత ఇది పక్కన పెట్టి స్టవ్ మీద గుంటకట్టు పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకుని అందులో కర్పూర బిళ్ళలు కూడా ఇలా నలిపి వేసుకుని దాంట్లో చిటికెడు పసుపు వేసుకుని వేడెక్కాక మనము చపాతీ మీద ఆయిల్ని అప్లై చేసి మనం కనుక నిప్పులను చోట పెడితే నిప్పులు పూర్తిగా తగ్గుతాయండి.